సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో తెలంగాణ స్టేట్ రోడ్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ స్టేట్ రోడ్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలంగాణ స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ జె మోహన్ నాయక్ కాంట్రాక్టర్లకు సూచించారు. 2 నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను బుధవారం స్థానిక అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లాలో ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా వేగంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 2 నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల నుంచి మెయిన్ రోడ్ల వరకు బీటీ రోడ్లతో అనుసంధానం చేయడం కోసం STSDF నిధులు 60 కోట్లు మంజూరు. హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు 25 కిలోమీటర్ల రోడ్డును 7 నుంచి 10 మీటర్ల వెడల్పు చేసి నేషనల్ హైవే స్టాండర్డ్స్ తో 75 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈ గుంటూరు భాస్కర్, డిఈలు రమేష్, పవన్ కుమార్, పద్మావతి, ఏఈలు శివకుమార్, సత్యనారాయణ, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ ఇంజనీర్ స్టేట్ రోడ్స్ అండి. మన హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ అండ్ కోదాడ్ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 220 క్రోడ్స్ వర్క్ శాంక్షన్ చేసినారు గవర్నమెంట్. టెండర్ పిలిచాం నిన్ననే. టెండర్ పిలిచిన వర్క్స్కి ఒకసారి చూసి వద్దామని చెప్పేసి అన్ని వెరిఫై ఆ ప్రొవిజన్స్ ఏం పెట్టారు ఒకసారి చూసి వద్దామని చెప్పేసి వచ్చాము. ఇవి కాకుండా మంత్రి గారు ఇంకో ప్రపోజల్ కూడా ఇచ్చారు, కొత్త ప్రపోజల్. ఇంకో 200 క్రోడ్స్కి కూడా ప్రపోజల్, అవి కూడా చూసి రమ్మని మంత్రి గారు చెప్తే అవి కూడా చూసి రావడం జరిగింది. అవి కూడా మీకు లిస్ట్ ఇస్తాము. ఈ 200 ఆ 200 దాదాపు 400 క్రోడ్స్ వర్క్స్ మన 2 కాన్స్టిట్యున్సీలో మనము ఇవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి యాజ్ పర్ మా డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం నేను ఇన్స్పెక్ట్ చేసి ఒకసారి దాంట్లో ఇంకా ప్రొవిజన్స్ సరిగా ఉన్నాయా, పెట్టారా, కరెక్ట్ పెట్టారా, ఇంకేమైనా చేంజెస్ కావాలని చూసి వెళ్తున్నాను అనమాట. వర్క్స్ జరుగుతున్నాయి. STSDFలో దాదాపుగా 60 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. ఈ తాండా కనెక్షన్ ST హ్యాబిటేషన్స్కి కనెక్టివిటీ రోడ్స్ అని, అవి కూడా ఇప్పుడు అందరు కాంట్రాక్ట్స్ కొంత స్పీడప్ చేయమని చెప్పి అందరితో రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా అవి కూడా మా స్పెసిఫికేషన్ ప్రకారం ఇంకా రాబోయే రోజుల్లో జస్ట్ 2-3 మంత్స్లో అన్నీ కంప్లీట్ చేయడానికి అందరూ ఒప్పుకున్నారు. రేపటి నుంచి అవి కూడా బాగా స్పీడప్ అవుతుంది. ఎస్, హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి దాదాపు 25 కిలోమీటర్లు ఉంది. ఇది ఉన్న రోడ్ 2 లేన్ ఉంది. దాన్ని 10 మీటర్ క్యారేజ్ వేకి చేయబోతున్నాం. అంటే 1.5 మీటర్ ఎదర్ సైడ్. ఇప్పుడు ఉన్నది 7 మీటర్ క్యారేజ్ అది. ఎందుకంటే బాగా హెవీ లోడెడ్ ట్రక్స్ వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఉన్న ఎంత చేసినా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ అంతా సంక్ అయింది, అక్కడక్కడ సంఖ్యనైంది. సో ఆ సంఖ్యన్ పోర్షన్స్ అన్నీ తీసేసి ప్రొఫైల్ ఆన్ పార్ విత్ నేషనల్ హైవే స్టాండర్డ్లో 10 మీటర్ చేద్దామని మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. సో దాని ప్రకారం అది మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి సార్ ఆదేశాల ప్రకారం అది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఒక 75 క్రోడ్స్తో ఆ రోడ్ కూడా మొత్తం 25 కిలోమీటర్లు 10 మీటర్ క్యారేజ్ వే చేస్తాము. అవసరమైతే దాని మీద ఇంకా ఫర్దర్ ఇంకేమైనా ట్రాఫిక్ సేఫ్టీ బోర్డ్స్ కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవన్నీ చేస్తాం. ఎస్, 100%. ఎస్, విత్ డివైడర్ కాదు, 10 మీటర్ 4 లేన్ అంటే విత్ డివైడర్ ఉంటుంది. అలా ఉంటుంది. అది కాకుండా ఈ ST హ్యాబిటేషన్స్కి దాదాపుగా 60 క్రోడ్స్తో చేస్తున్నాము. దాంట్లో చాలా వరకు ప్రొవైడింగ్ బీటీ రోడ్ ఫ్రమ్ రేగుల గడ్డ తాండా టు PW రోడ్ కట్ట కొమ్మ తాండా గరిడేపల్లి మండలంలో 3.8 కిలోమీటర్ 3 క్రోడ్స్. తర్వాత మంగాపురం తాండా నుంచి రేగులగడ్డ తాండా అది 1.8 కిలోమీటర్ లెంత్, 1.4 క్రోడ్స్ వాల్యూ ఆఫ్ వర్క్. అలాగే గరక్కుంట తాండా టు కందులవారిగూడెం గరిడేపల్లి మండలం సూర్యాపేట్, అది ఒక 2.5 కిలోమీటర్ రోడ్ ఉంది. ఇలా దాదాపుగా ఒక 15 వర్క్లు ఉన్నాయి. మొత్తం 60-70 క్రోడ్స్ వాల్యూ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ దశలో ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. రాబోయే రోజుల్లో అవి కూడా కంప్లీట్ చేస్తాం.